ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రజల మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళపడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడు కానీ దేవ నన్ను నిలబెట్టుకోమని, దేవ నీ సంఘముతో మీరే మాట్లాడమని ప్రార్థించదు. వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పరిశుద్ధుడైన లూకా రాసిన మరి యొక్క గ్రంథములో పిల్లలు చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో ఇద్దరి మీద చాలా చక్కగా ఫోకస్ చేస్తాడు. పోయిన వారం ఆయన గురించి ధ్యానించుకుందాం. పీటర్ గురించి ధ్యానించుకుందాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు గురించి వి విల్ సీ. ఆయన యొక్క కన్వర్షన్ గురించి చదువుకున్నాం దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు. మరి దేవుని యొక్క వాక్య భాగములో మరి దేవుడు ఎప్పుడైతే సాల్ను ఎన్కౌంటర్ చేస్తాడో, ఎప్పుడైతే ఈవెన్ ఈ టాక్డ్ విత్ హిమ్ ఇన్ ది వే ఆఫ్ దమస్కు మార్గములో దమస్కు దగ్గరగా వచ్చినప్పుడు ప్రభువు అతనితో మాట్లాడిన సంఘటనలో ఉన్నాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి ఎందుకు ఈ సంఘటన జరిగిందని మనం ఆలోచిస్తే కనుక 7వ అధ్యాయములో అపోస్తలుల కార్యములో హతసాక్షిగా స్టిఫెన్ చంపబడ్డాడని చెప్తాడు. స్టిఫెన్ను మరి రాళ్లతో కొట్టి చంపినట్టుగా చూస్తాం. అక్కడ సాల్ వాజ్ దేర్. ఆయన యొక్క బట్టలు, స్టిఫెన్ యొక్క బట్టలను కావలిగా వస్తుండగా చూస్తాం. ఆ రాళ్ళు వేసిన వాటిలో ఈయన కూడా ఒకడని చెప్తుంది వాక్యం. స్టిఫెన్ యొక్క మరణము తర్వాత దేవుని వాక్యభావంలో చూసినప్పుడు సంఘము చెదరగొట్టబడ్డది అంటారు. ఇట్ హ్యాస్ బీన్ స్కాటర్డ్ టు ది వేరియస్ ప్లేసెస్. ఒక రకంగా దేవుడే సంఘం మీదకి శ్రమ తీసుకొచ్చాడని భక్తులు అంటుంటారు. ఎందుకంటే ఒకవేళ వారు కనుక చెదరగొట్టకపోతే సువార్త యెరూషలేములో వాజ్ లిమిటెడ్ టు జెరూసలేం, అక్కడే ఉండేది కదా. దేవుని యొక్క శిలువ సువర్తమానము, యేసయ్య యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి లోకమంతా తెలవాలి దేవుడు. ఎందుకంటే లోకరక్షకుడిగా వచ్చాడు కాబట్టి ఆ లోకరక్షకుని యొక్క సువార్త వెళ్ళడానికి చెదరగొట్టబడ్డట్టుగా చూస్తాం. ఎలా వెళ్ళారు? అక్కడ అన్ని ప్రదేశంలో వెళ్ళారు. దమస్కులో కూడా కొందరు క్రైస్తవులు ఉన్నారు. ఈ చెదరగొట్టబడ్డ సందర్భంలో పౌల్ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా లీడర్. దేనికి అంటే ఫర్ ది ప్రాసిక్యూషన్. సంఘమును హింసించే విషయంలో ఒకసారి మొదటి వచ్చింది చదువుకున్నాము. ఎంత చక్కగా అంటాడు, ఒక మాట అంటాడు. అంటే సౌలు ఇంకను ప్రభు, సౌలు ఇంకను అంటే అయిపోలేదు, ఇక స్టెఫెన్ అయిపోలేదు. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయుటను తనకు ప్రాణదానము చాలమ్మా. ఇట్ వాస్ సో ఇంపార్టెంట్. పౌలుకు ఒకటే సీల్ ఏంటంటే ఐ వాంట్ టు పర్సిక్యూట్ ది చర్చ్. యేసు నామములో ఆరాధించే వాళ్ళని హింసించాలి అనేది ఒకటి. ఆ తర్వాత ఆయన ప్రధాన యాజకుడికి వెళ్ళినప్పుడు ఆయన దాహం తీరలేదు. యెరూషలేములో చేస్తున్న హింసకు దాహం తీరలేదు. దమస్కులో ఉన్న యేసు ప్రభువుని ఆరాధించే వారిని పట్టుకు రావడానికి లెటర్స్ కోసం వెళ్ళినట్టుగా చూస్తాం. హీ వెంట్ ఫర్ ది లెటర్స్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ యొక్క వారి దగ్గర నుంచి లెటర్ పొందుకున్న వాడు దమస్కు వెళ్తున్నాడు, దమస్కు మార్గంలోకి వెళ్తున్నాడు. అక్కడ దాకా దేవుడు బాగానే అలౌ చేశాడు. దమస్కులోకి వచ్చేటప్పుడు గాడ్ పుట్ ఎ బ్రేక్ దేర్. దమస్కులోకి ఎప్పుడైతే వచ్చాడో, దమస్కు దగ్గరికి వచ్చాడో ఆ మార్గములో గొప్ప వెలుగును చూచాడంట. చూస్తాడు, గొప్ప వెలుగును చూచాడంటాడు వాక్యంలో చూసినప్పుడు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ లైట్, మేబీ బ్రైటర్ దెన్ ది డే. ఆ దినము కంటే గొప్పగా, దినములోనే ప్రయాణం చేసే ఆ దినము కంటే గొప్పది. మామూలుగా దినములో వెలుగు ఉంటుంది, వెలుగును మించిన వెలుగు యేసు ప్రభు అక్కడ తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా చూస్తాం. అక్కడ అందులో నుంచి, ఆ వెలుగులో నుంచి ప్రభువు సౌలుతో మాట్లాడాడు. ప్రభువును చూచినవాడు అంటాడు. ప్రభు అంటాడు, సౌలు తన యొక్క కొద్ది రాసినప్పుడు చివరిగా ప్రభువు నేను చూశానంటాడు. వాళ్ళు లాస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ సీన్ ది లార్డ్. ఈ సబ్జెక్ట్ అంతట్లో చూసినప్పుడు పిల్లరా
ఆయనతో వాళ్ళందరూ వచ్చారు, వెలుగును చూశారు, స్వరం విన్నారు కానీ చూడలేదు. ఇట్ వాజ్ సో పర్సనల్. వెన్ గాడ్ టాక్స్ టు సంబడి ఇట్స్ వెరీ పర్సనల్. ఎవరు కూడా ఆయన్ని చూశానని చెప్పలేదు. వెలుగును చూశారు, శబ్దం విన్నారు, స్వరం విన్నారు. ఆ స్వరం ఎందుకనేది మనం ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం వాక్యంలో. కానీ స్వరం విన్నారు కానీ నోబడీ హస్ సీన్ జీసస్ ఎక్సెప్ట్ ది పాల్. ఎట్లుంటుందమ్మా? సంఘం అంతా నిలబడి అందులో ఒక్కరే యేసయ్యని చూస్తే ఏంటంటే దానికి అర్థం? హీస్ సమ్వన్ స్పెషల్. హల్లెలూయా. ఈరోజు ఎవరు చూస్తున్నారు యేసయ్య నాకు తెలియదు. నేను కనబడుకున్న పర్లేదు, యేసయ్య కనబడితే చాలు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ యొక్క వెలుగుల్లో నుంచి, ఆ గొప్ప వెలుగు, చూడలేనంత వెలుగుల్లో నుంచి యేసయ్యను పౌలు చూచాడని, పౌలు చూచినప్పుడు పౌలుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను ఏమంటున్నాడు? సౌలా సౌలా. కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, పిలిచిన పిలుపుని చూసినప్పుడు ఇట్స్ నాట్ అ వార్నింగ్ కదా. ఏ సౌలు ఏం చేస్తున్నావు అన్నాడా దేవుడు? సౌలా సౌలా విత్ ద జెంటిల్నెస్. ప్రభు నిజంగా పిలుస్తున్నప్పుడు ఈరోజు చాలాసార్లు ఈరోజు నేను నన్ను పిల్లరా ఏ దౌర్భాగ్యమైన స్థితిలో చున్నామో పిలిచామో దేవుడు పిలిచినప్పుడు ఈ కాల్స్ us very gently because he loves us so much. అందుకే పౌలు అంటాడు, పాపుల యొక్క లిస్ట్ ఇస్తే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ అంటాడు. ఒకసారి సామల్ బ్రదర్ నేను మాట్లాడుతున్నప్పుడు సామల్ బ్రదర్ అన్నప్పుడు ఒక మాట నాకు బాగా అనిపించిందంటే, పాపుల లిస్ట్ ఇస్తే నేను సెకండ్ బ్రదర్ అన్నాడు. ఏంటి బ్రదర్ అలా అంటే, పౌలు ఫస్ట్ అయిపోయాడు కాబట్టి ఐ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ విల్ బి ది సెకండ్. ఓకే, దట్స్ గుడ్, దట్స్ ఫైన్. He says that I am the first one, the worst sinner because I persecuted the church. అలాంటివి దౌర్భాగ్యమైన వాడిని దేవుడు ఎంత ప్రేమతో పిలుస్తాడు. ఎందుకంటే ఆ సౌలు కోసం కూడా శిలువ కార్యం చేశాడు కాబట్టి సౌలా సౌలా అంటున్నాడు. సౌలా సౌలా అంటే ఎవడవయ్యా ప్రభువా దేవో. Saul was confessing that he is the Lord. ఆయన ప్రభువు. ఈవిడ ఆకాశం నుంచి మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడతారు ఆకాశం నుంచి? ఆకాశంలో యెహోవా వశములు భూమి ఆయన నరులకిచ్చెను. ఇక్కడ ఆకాశం నుంచి ఆకాశం నుంచి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అబ్రహాముతో మాట్లాడు. అలాగనే దేవుడు మాట్లాడినప్పుడు మోషేకు ఆ పొదలో మండుతున్న పొదలో when God talks with a gentle voice, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నా. ఎవడవయ్యా ప్రభువా నీవు అంటే, నేను హింసిస్తున్నా ఆ యేసును నేను అన్నాడంట. అక్కడ తెలుగులో కొంచెం తర్జుమని కేజీబీలో చదవండి అమ్మ. లార్డ్ వాట్ షుడ్ ఐ డూ అంటాడు. ఏం చేయాలో నీకు చెప్పబడ్డది అంటాడు. ఆ తర్వాత ప్రభు అంటాడు. కానీ ముందు సాల్స్ కన్వర్షన్ వాజ్ లార్డ్ వాట్ షుడ్ ఐ డూ. Now I have seen, now you talk to me, now I am my knees, Lord tell me what should I do. అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, ముందు దమస్కులోకి వెళ్ళు, నువ్వేం చేయబడతావు అక్కడ నీకు తెలుపబడుతుంది అన్నాడు. అక్కడికి వెళ్ళినట్టుగా చూసి దమస్కు లేచి చూచాడు, కళ్ళు తెరిచాడు. ప్రభువును చూసిన నేత్రములతో ఎవరిని చూసే స్థితిలో లేడు, గుడ్డివాడైపోయాడు. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఎందుకో ఇంటి వాక్యంలోకి వెళ్ళినప్పుడు గుడ్డివాడయ్యాడు. ఎవరూ చూడలేకపోయినప్పుడు వారు ఎవరమ్మా కొన్నిసార్లు అనిపిస్తుంది, ది పర్సన్స్ who were led by the Paul were leading him. Hallelujah. కదమ్మా, పౌలు ఎవరినైతే వెంటేసుకొని వస్తున్నాడో, ఎవరైతే నడిపిస్తున్నాడో ఆయన వెంబడి కొందరు ఉన్నారు. ఒక్కడే చంపలేడు కదా అందరినీ. ఎవరైతే పౌలు వాళ్ళని నడిపిస్తున్నాడో ఆఖరికి పౌలు స్థితి ఎలా వచ్చిందంటే, ప్రభువుని చూసినాక వాళ్ళు చేయబట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి, పౌలుని నడిపించే స్థితికి వచ్చేస్తాడు దేవుడు. when God humbles us, he will humble like anything కదా. చేయబట్టుకొని దమస్కులోకి తీసుకెళ్ళానంట. అక్కడ 3 దినాల పాటు చూపు లేనివాడిగా అన్నపానములు విడిచిపెట్టి, కింద మీరు చదివించండి, ఇంకా 2 వచనాలు అది ఇచ్చేది ఉంటుంది, ప్రార్థన చేస్తుంటాడంట. He was praying to God. దేవునికి ప్రార్థన చేసేవాడు, హింసించేవాడు, దమస్కులో హింసించడానికి వచ్చిన వాడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప
కానీ మెల్లగా ఉంది హల్లెలూయా. అంటే మీరు ప్రార్థన కరెక్ట్ చేస్తారు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మీరు విన్నారో లేదు, నేనే తినకుండా వచ్చి దేవుని స్తోత్రం. అందుకే గట్టిగా చెప్తాను. తినకుండా రండి, గట్టిగా చెప్పచ్చు. దేవుని స్తోత్రం. ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు నేర్చుకుంటాం. ఈరోజు 2 విషయాలను చాలా చాలా ప్రభావితం చేశాయి. ఒకటి ది రిలీజియన్. చాలామంది రిలీజియస్గా ఉంటారు ఈరోజు. మంచిది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రిలీజియస్ అంటే చాలా రిలీజియస్. ఓకే, గుడ్, ఫైన్. యూ థింక్ దట్ యు ఆర్ రిలీజియస్ ఆర్ యూ రియలీ రిలీజియస్? ఇది ఒక ప్రశ్న. ఇక్కడ దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ పౌలుకు ఆ యూదుల యొక్క ధర్మశాస్త్రం అన్న దాని పట్ల హీ వాజ్ వెరీ రిలీజియస్. బట్ రిలీజియన్ బికేమ్ ఎ బ్లడీ రిలీజియన్. ఇట్స్ ఎ బ్లడీ రిలీజియన్. రక్తముతో చిందించబడిన ఆ యొక్క మతముగా మలచబడి చాలాసార్లు మతాలు చాలా అయిపోతున్నాయి. వెన్ వీ వాంట్ టు టేక్ కంట్రోల్ ఓవర్ దీస్ థింగ్స్, ఫిజికల్గా దీన్ని ఓన్ చేసుకోవడానికి ఎలా అయిపోయింది పౌలు పరిస్థితి అంటే, సంఘాన్ని హింసిస్తే కానీ నేను నిజమైన నాయకుడిని కాదు, నిజంగా నా యొక్క ధర్మమును పాటించేవాడిని కానని చెప్పి సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. ఎక్కడ రిలీజియన్లో ఎక్కడ హింసించమని చెప్పిందో తెలియదు. కానీ ఇక్కడ చూసినప్పుడు సౌలు చర్చ్ను పర్సిక్యూట్ చేస్తున్నప్పుడు ఈస్ థింకింగ్ దట్ హి ఈస్ డూయింగ్ సమ్ రిలీజియస్ యాక్ట్. వాస్ థింకింగ్ లైక్ దట్. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ ఒకవేళ పిల్లరా సోలలా అయితే నాకు ప్రాబ్లం లేదు. అక్కడ నాకు ఈ వాక్యంలో నేర్చుకున్నాను, నేను చెప్తున్నాను. ఒకసారి చదువుకుందాం, మొదలు వచ్చింది అక్కడ చూపిస్తాను నేను. సౌలు ఒక్కడు ఒకవేళ రిలీజియస్ అయిపోయి ఒకవేళ రిలీజియన్ కొరకు చంపాలనుకుంటే ఒకడు అలా మలచబడితే యు షుడ్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లం. ఒకసారి చదువు, మొదలు వచ్చింది చదువు. సౌలు కిందగా మా తర్వాత ఇది చదివింది కాకుండా నెక్స్ట్ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నప్పుడు సౌల్ నిజంగా చూసినప్పుడు సౌల్ వాజ్ పర్సిక్యూటింగ్ ది చర్చ్. సంఘమును సౌల్ హింసిస్తున్నాడు. దేవుని వాక్య భాగంలో హింసించేవాడు కాకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నాడు. అండ్ ప్రధాన యాజకుడు సౌల్కు దమస్కులో ఉన్న సంఘాన్ని హింసించడానికి పర్మిషన్ ఇచ్చాడట. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు రిలీజియన్ ఏమైపోయింది? ఎంటైర్ పాల్ ఒక్కడే చెడిపోయాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ రిలీజియస్ అంతా కూడా ఏమైపోయాడో పాల్ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు పాల్ ఎలా చేస్తున్నాడో పాల్కు చేయడానికి పర్మిషన్. దే ఆల్ బిలీవ్ ఇన్ ది బ్లడీ రిలీజియన్. పాల్ నిజంగా దేవుని వాక్య భావం చూసినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఏమనాలమ్మా? ఒక సంఘ కాపరి దగ్గర లేకపోతే ఆ సమాజం నడిపించే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాల్ ఒకవేళ దమస్కులో ఉన్న ఆ యొక్క దేవుని సంఘమును ప్రభుని ఆరాధించే వారిని నేను పట్టుకొస్తాను, వారిని చంపేస్తాను, చెరలో వేస్తానంటే ఆయన ఏమన్నా తప్పయ్యేది మన యొక్క రిలీజియన్ కాదు, మన యొక్క మతము కాదు, మనం ఇలా చేయాలి కాదు, మన విశ్వాసం ఇది మనకు చెప్పట్లేదని చెప్పాల్సిన వాడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? ఈ గేవ్ ది పర్మిషన్ టు ప్రాసిక్యూట్ ది చర్చ్. అంతే కదా, అధికారం పొందుకున్నాడు. He got authority. చాలాసార్లు ఈ రోజుల్లో we do lot of things. చాలా విషయాలు మనం చేస్తూ ఏమంటే ఇది మనము మన యొక్క రిలీజియన్ కూడా చేస్తున్నాం, మన రిలీజియన్ ఇలాగే ఉండాలి చేస్తున్నారు. బట్ చాలాసార్లు దేవుడి గురించి మనకు రిమైండ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ వే. దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగిన ఒకసారి యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్న సందర్భంలో పిల్లలు దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు ఆయన బోధిస్తున్నాడు. he was preaching. అక్కడికి ఒక బోధకుడు వచ్చాడు. ఇలాంటి బోధకుడే పరిస్థితుల్లో ఒక బోధకుడు వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుతుందంటే ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైంది, ప్రాముఖ్యమైనది ఏది ఆజ్ఞ? ఒకసారి మార్కు సువార్తలోకి వెళ్దామన్నా. యేసు ప్రభు వారి బోధ
ధర్మశాస్త్రము, ఏ ధర్మశాస్త్రం అయితే సీనాయి పర్వతం మీమదో ఆ ధర్మశాస్త్రమును గూర్చి ఒక పరిసయ్యుడు అడుగుతున్నాడు, అయ్యా ఒక ధర్మశాస్త్రములో ఏది ప్రధానమైనది అని చెప్పినప్పుడు ఆయన చెప్తున్న మాట చూద్దాం. 12వ అధ్యాయము అక్కడ అంటున్నప్పుడు చూద్దాం, 33-34 వచ్చిన చదువుకున్నాం. ఒకసారి చూద్దాం. లెట్ us see Mark 12:33 and 34. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ ఫలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలే తన పొరుగు ఏమంటాడు, తన్ను వలే తన పొరుగు వారిని ప్రేమించుట సర్వాంగ హోమముల కంటే, బలుల కంటేను ఆయనతో చెప్తున్నాడు. దేవుని ప్రేమించడం, పొరుగు వారిని ప్రేమించడము ఇది దహన బలుల కంటే గొప్పది అంటాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడు he was preaching the religion. The religion is that to love God and love the neighbor. The religion head is saying let us to persecute the church. కింద చూద్దాం, కింద పరిసయ్యుడు ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఆయన ఏమంటాడు 34 వచనం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని. దానికి ముందు వెల్ సెడ్ అంటాము. రైట్, ఓకే. ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు ఈ దహన బలుల కంటే ఇది గొప్పమైంది, నువ్వు చెప్పింది కరెక్ట్ ప్రభు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు నువ్వు పరలోక రాజ్యంకు సమీపంగా ఉన్నావు అంటాడు. పరలోక రాజ్యంలో చేరాలంటే దేవుణ్ణి ప్రేమించడము, పొరుగు వారిని ప్రేమించడమే కానీ వారు హింసించడం కాదు పిల్లలు. పౌల్ వాస్ డూయింగ్ అగేన్స్ట్ థింకింగ్ దట్ హీ ఈజ్ రిలీజియస్. నేను చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఈరోజు చాలాసార్లు ఏంటంటే రిలీజియన్ అనేది పిల్లరా అది ఏది కూడా హింసను ప్రేరేపించడం. దేవుని వాక్య భావన చూసినప్పటికీ పౌలు అనుకుంటున్నాడు సంఘం హింసించినప్పుడు నేను రోషంగా బతుకుతున్నాను, నేను నా యొక్క మతమును కాపాడుతున్నాను నా ఆలోచన అన్నాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు he was doing dead against his religion. ఏ రిలీజియన్ అవుతుందో దానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా చేస్తాం. was doing like that. దేవుని వాక్యం పిల్లలు, దేవుని వాక్యం ఇది మొదటి భాగం పిల్లలు. రెండో చూసిన పిల్లలు నాకు మాట చాలా ప్రభావితం చేస్తుంది. మొదటి పిల్లలు ఇట్స్ రిలీజియన్ గురించి మాట్లాడు. రిలీజియస్ ఇస్ బ్లడీ రిలీజియన్ అయిపోయింది. సెకండ్ థింగ్ పిల్లలు రెండో వచనం ఒకసారి చూద్దాం. పౌలు ఒక మాట మాట్లాడతాడు అక్కడ చూద్దాం. లెట్ us see పిల్లలు ఒకసారి చూద్దాం. పౌలు మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం పిల్లలు అక్కడ చూద్దాం. ఆ మాట నేను చాలా ప్రభావితం చేసింది, అందుకే దానికోసం వాక్యం తీసుకున్నాడు. రెండో వచనం ఒకసారి చూద్దాం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నీడలా. సరే కొన్నిసార్లు అనిపిస్తుంది అక్కడ ఆపేదాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు పౌల్ మాట్లాడుతున్నప్పుడు పౌల్ వాస్ ఫాలోయింగ్ ది రిలీజియన్. ఆ రిలీజియన్ నమ్ముతూ సంఘాన్ని హింసిస్తున్నాడు, అదే దేవుని పని అనుకుని ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట, ఒక కన్ఫెషన్ చూసినప్పుడు ఒక మాట అంటాడు, దిస్ వే అంటాడు. ఈరోజు అందుకే మిమ్మల్ని అడిగాను, మీరు రిలీజియస్సా లేకపోతే స్పిరిచువల్? దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ పౌలు ఒక మాట తెలవకుండా ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే ఈ మార్గమందు అంటాడు. క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభుని వెంబడించడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ క్రైస్తవులు అంటలేరు, ఒక కులం చెప్పట్లేదు, కానీ ఏమంటాడు ఈ మార్గము అంటాడు. What is saying? The way. ఈ మార్గములో నడిచేవారిని అంటాడు. ఈ మార్గములో నడిచేవారిని తెలుసమ్మా మార్గం. యేసు వారి యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును. ఇక్కడ చూడు, ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక దేవుని వ్యతిరేకించేవాడు, సంఘాన్ని హింసించేవాడు సంఘముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదొక మతము కాదు, ఇదొక మార్గము అని తెలియచేస్తున్నాడు. ఖచ్చితంగా he said this way, it's a way of Jesus. యేసు ఏదైతే మాటలు చెప్పాడు యోహాను సువార్తలో బలపరుస్తూ తెలియకనే బలపరుస్తున్నాడు, ఈ మార్గమందు
ఏ మార్గము, ది వే వి ఫాలో. ఈరోజు మనం ఆలోచిస్తున్న మార్గం, ఈరోజు క్రైస్తవ జీవితం అనేది పిల్లరా, ఇట్ ఈస్ అ వే, ఇట్ ఈస్ నాట్ అ రిలీజియన్, ఇట్స్ అ వే, ఇట్స్ అ వే. ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్తుంది సార్. నిజంగా యేసు ప్రభుతో జీవితం మీరు చాలాసార్లు ఏంటంటే, యేసు ప్రభుతో జీవితం అంటే ఏంటంటే, క్రిస్టియన్ అంటే ఒక రిలీజియన్. ఇట్స్ నాట్ అ రిలీజియన్, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్, ఇట్స్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము, దేవునితో సహవాసం. యోహాను సువార్త 14:3 ప్రభు ఒక మాట అంటాడు, ఇట్స్ అ రిలేషన్. చాలాసార్లు ఏంటంటే ఈ మార్గంలో ఉన్న వారం అందరం కూడా ఏం చేస్తారంటే ప్రభుతో ఉంటాము, ప్రభుతో నడిపిస్తాం. ఒకసారి 14:3 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త ఏమంటాడు? యేసు ప్రభు వారు చెప్తాడు కదా ఒక మాట, మొదటి నుంచి చెప్తుంటాడు కదా, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బిలీవ్ ఆల్సో ఇన్ మీ అంటాడు. చాలాసార్లు ఈ రోజుల్లో మనము కొన్నిసార్లు నమ్ముతూ ఉంటాం అంటాడు. విశ్వాసులకు చాలాసార్లు డౌట్ వస్తుంది, ఏమంటే నేను పరలోకం పోతానా లేదా కదమ్మా, పరలోకం పోతానా లేదా. దేవుడు అంటాడు బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ మీ. And God says, if you believe, I'm going to tell you a secret. I'm going to tell you a secret. The secret is that there are many mansions in the Father's house. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు కలవు, లేనిచో మీకు చెప్పుతూ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి అంటాడు. 3వ వచనం అనుకో ఏమంటాడు, నేనుండు స్థలములో మీరుండులాగునా మరలా వచ్చి నా ఒక్క మాట ఎంత కదా, నేను మరలా వచ్చి మీరు నా యొద్ద ఉండినట్లు మిమ్మును తీసుకొని పోతా. హల్లెలూయా. God says, I will come back and take you to be with me. ఇట్స్ అ రిలేషన్ విత్ ది క్రైస్ట్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈ మార్గములకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మార్గం ఏంటంటే పరలోకము తీసుకెళ్లే మార్గము. కింద యోహాను సువార్త 6 నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. దెర్ ఇస్ నో అదర్ వే. ఐ యామ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్. నా ద్వారా తప్ప అంతేనేనమ్మా, నా ద్వారా తప్ప వేరొక దెర్ ఇస్ నో అదర్ వే. పాల్ నిజంగా తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తెలియదు కానీ ఇక్కడ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నప్పుడు he says that this way అంటాడు, ది వే. చాలాసార్లు క్రైస్తవులకు నిజంగా మన మార్గంలో ఉన్నామా లేదో తెలియదు. మనము రిలీజియన్లో ఉంటాం. దేవుడి రోజులో నీతో అంతా మాట్లాడదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రిలీజియన్, వీఆర్ ఆన్ ది వే టు ది హెవెన్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ అడిగిపోతారు, చెప్పిన సంగతి నాకు గ్యారెంటీ లేదు. హల్లెలూయా అయ్యగారు కదమ్మా దేవునికి. హల్లెలూయా. దేవుని కూడా హల్లెలూయా యేసయ్య చెప్పకపోతే పరలోకానికి ఏం చేస్తారు, అక్కడ పోయి స్తుతిస్తారమ్మా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అంటాడు పాల్ సేస్ ఇట్స్ ఎ వే, ఇట్స్ ఎ వే, దిస్ వే అంటున్నాడు. వితౌట్ నోయింగ్ పాల్ ఈస్ సేయింగ్ ఇట్స్ ఎ వే. చాలామందికి అభ్యంతరం ఏంటి తెలుసా, క్రైస్తవుడు ఒక మార్గంలో పోతున్నాడు, వాడి మార్గము పరములకు ఎత్తబడుతుంది, ఆ మార్గము పరములకు తీసుకెళ్తుంది. ఇట్స్ అ వే ఆఫ్ ది డెస్టినేషన్. ఆ నిత్య జీవము యొక్క డెస్టినేషన్ ఏంది కాబట్టి ఆ మార్గములో లేని వారందరికీ కూడా అసూయ దేశము కలుగుతున్నట్టు. పాల్ వాస్ వన్ ఆఫ్ దెమ్ బికాస్ హీ వాస్ నాట్ ఇన్ దట్ వే. ఆ మార్గంలో లేడు కాబట్టి చాలా మందికి ఈరోజు ఆ మార్గంలో ఈరోజు అసూయ. ఎందుకంటే ఆ మార్గంలో నీతి మార్గంలో ఉన్నారు. ఈ మార్గాలు 4-5 మార్గాలు చెప్పేశారు, ఫాస్ట్గా చెప్పేశాను. మీరు దేవుని వాక్యం చూసినప్పుడు ఒకటి పిల్లరా అపోస్తల కార్యం 16-17 అక్కడ చూస్తాం. అక్కడ ఒక మార్గంలో వచ్చేవాడు 5 మార్గాలు ఉన్నాయి. 5 మార్గాలు ఫాస్ట్గా చెప్పేసి నేను సెకండ్ అంశంలోకి వెళ్ళిపోతాను. దేవుని వాక్యమాలు ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూద్దాం. దేవుని వాక్యమాలు ఒకసారి 5 మార్గాలు ఒకసారి చూద్దాం. ఆమె దీనికి ముందు ఒక్క నిమిషం అన్నాను. ఇక్కడ ఈ మాట మాట్లాడుతుంది ఎవరు తెలుసా అమ్మ? దయ్యం పట్టిన పిల్ల మాట్లాడుతుంది. షీ వాస్ టాకింగ్ అబౌట్ పౌల్ అండ్ సైలస్. పౌలు శీలాలు ఆ మార్గములో వీధుల గుండా దేవుని యొక్క శిలువ సువర్తమానమును ప్రకటిస్తూ వారు వెళ్తున్నప్పుడు
ఒక దయ్యం పట్ట చిన్నపిల్ల ఉందండి. ఆ చిన్నపిల్లకి దయ్యం పట్టింది. ఆ దయ్యము ద్వారా ఏం చేస్తారంట, భవిష్యత్తుని చెప్తారంట. చాలామంది భవిష్యత్తులు తెలుసుకునే ఆశయాలు ఉంటుంది కదమ్మా. పాస్టర్ గారు దేవుడు బయలుపరిచాడంటే నా గురించి ఏం బయలుపరిచాడు? ఏం బయలుపరిచాడు? దేవుడు నీ గురించి బయలుపరిస్తే నీతో బయలుపరుస్తాడు, నాతో అయితే బయలుపరుస్తాడు. ఇఫ్ గాడ్ హ్యాస్ సంథింగ్ టు సే టు యూ, హీ విల్ సే. నాకెందుకు వచ్చి చెప్తాడు, పలానా ఆయన గురించి XYZ గురించి ఇది చెప్పాలని చెప్తాడు, నీతో చెప్తాడు. అయ్యగారు మీ పరిశుద్ధి ఏం పరిశుద్ధి, అందరం పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతారు. ఇఫ్ యూ ఫాలో గాడ్, ఇఫ్ యూ ఫాలోయింగ్ క్రైస్ట్, గాడ్ విల్ స్పీక్ టు. ఇక్కడ చూసినప్పుడు ఆ దయ్యం పడిన ఆమె ఫ్యూచర్, నేను అందుకు వచ్చేసి బయటకు వచ్చాను, ఆ ఫ్యూచర్ చెప్తుంటుంది, డబ్బులు బాగా ఆన్ చేస్తుంది. పౌలు శీలలు వెళ్తున్నప్పుడు వాళ్ళు వెంబడిస్తూ ఉందంట. వెంబడిస్తూ ఒక మాట అంటుంది, ఏం చూస్తుంది ఒకసారి చూద్దాం, ఏం మాట్లాడుతుంది. 17వ వచనం, మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, హల్లెలూయా, దే ఆర్ ది మ్యాన్ ఆఫ్ గాడ్. వారిని చూసినప్పుడు, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వీరు దేవుని దాసులు. ఏమంటుండు, మీరు రక్షణ మార్గమును, యేసే రక్షణ మార్గం బట్టి ఆ రక్షణ మార్గమును మీకు బోధిస్తున్నారు. Satan is confessing about the salvation. What a great thing. Paul is confessing about the way and Satan is confessing about the salvation. సాతాను అంటుంది, వీరు బోధించేది మామూలు బోధ కదరా బాబు, వీరు రక్షణ బోధ, వీరు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క వాక్కును పట్టుకొచ్చారు. దేవుని వాక్కు ద్వారా, శిలువ స్వార్థమాన ద్వారా మీకు రక్షణ వస్తుంది. వారు చెప్పే స్వార్థ మీకు రక్షణ తెచ్చే స్వార్థ. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. వర్డ్ ఆఫ్ సాల్వేషన్. దేవుని వాక్యం మనం చూసినప్పుడు రక్షణ స్వార్థ, ది వే ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ మార్గం అంటాడు, రక్షణ మార్గమును బోధిస్తున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇంకా వాక్యభావంలో ముందుకెళ్తూ పిల్లలు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఒకసారి చూసినప్పుడు లార్డ్స్ వే అంటాడు. అపోస్తుల కార్యము 18:25 వచనంలో ఇది ప్రభు మార్గము అని వాక్యం తెలియజేది. ఇట్స్ అ వే ఆఫ్ ది లార్డ్. చాలాసార్లు ఈరోజు మనం నడిచే మార్గం ఏదో తెలుసామా? దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం. ఇట్స్ అ లార్డ్స్ వే. మీరు రెఫరెన్స్ తీసుకోండి, అందులో చెప్పడానికి వివరించడానికి నాకు టైం లేదు. ఇక్కడ వేరే వాక్యంలోకి వెళ్ళారు. 18:25 ఇట్స్ ద లార్డ్స్ వే. వన్ ఈస్ ది వే ఆఫ్ సాల్వేషన్. రెండోది చూసినప్పుడు ఇది ప్రభు మార్గము. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే ప్రభు మార్గము. ప్రభు మార్గములో జీవిస్తున్న నీవు నేను బహు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాలి. ఎలా పడితే అలా జీవించాలి. పేతురు రాసిన పత్రిక పేతురు అంటాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. బి హోలీ బికాస్ హీ ఈస్ హోలీ. చాలాసార్లు విశ్వాసాలు ఎలా పడతా అలా జీవించాలి అంటాడు కదా. ఇంతవరకు మీరు పాపములకు దాసత్వము జీవించారు, పిలుపు నొందిన మీరు ఇప్పుడు పరిశుద్ధతకు దాసత్వముగా జీవించుడి, దాసులుగా జీవించుడి అని పౌలు వాక్యంలో తెలియజేస్తుంటాడు. బీ హోలీ బికాస్ హీ ఈజ్ హోలీ. చాలాసార్లు చిన్న చిన్న విషయాలకు పరిశుద్ధతను కోల్పోతున్న విశ్వాసులు. ఈరోజు మనం నడిచే మార్గము, పౌలు ఏదైతే వేని గురించి మాట్లాడు ఆ మార్గం అది ప్రభు మార్గము. ప్రభు నడిచే మార్గములో ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు. అందుకే యేసు ప్రభువు ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువుపరచగలుగుతారు? యు విల్ లివ్ ద హోలీ లైఫ్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పాపం ఎరగని ఆయనను పాపముగా చేసినట్టు, పాపమే ఎరగడంటాడు. అలాంటి పరిశుద్ధమైన జీవితం ప్రభు జీవించాడు. నువ్వు నడుస్తున్న మార్గము అది దేవుని మార్గము, అది పరిశుద్ధ మార్గము. దేవుని వాక్యం మీతో నాతో మాట్లాడతాం. మూడవదిగా చూసినప్పుడు దేవుని వాక్యం అది సమాధాన మార్గము. లూకాసు వార్త 19:79 వచనంలో ఉంటుంది, రోమా 17లో ఉంటుంది. చూసినప్పుడు అంటాడు ఇట్స్ ఎ వే ఆఫ్ పీస్. పీస్, ఈ సమాధానం గురించి మాట్లాడి మీ రోజంతా కూడా మాట్లాడగలుగుతాం. ఇట్స్ ఎ వే ఆఫ్ పీస్. గాడ్స్ వే ఈజ్ ఎ వే ఆఫ్ పీస్. ఇట్స్ ఎ వే ఆఫ్ పీస్. చాలాసార్లు నడిచే మార్గంలో సమాధానము, మార్గంలో నడుస్తున్న వారికి చాలా వరకు సమాధానం లేకుండా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతాడు, మనం నడిచే మార్గం ఏదంటే సమాధానం గల మార్గం.
బైబిల్లో రోమపత్రికలు నాకు చాలా 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 చక్కని ఇష్టం ఉంటుంది. నేను రెఫరెన్స్ ఏమిట్లేదు. 5వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటాడు. రోమ సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. సమాధానం వచ్చి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులు సమాధానం అంటలకే మనకు తెలిసిన ఒకటే సమాధానం. ఏది సమాధానం? మనం ఎవరితో గొడవ పడితే సమాధాన పడాలి, దేవుడు చెప్పలే, వాక్యం చెప్పలే, మనం వాడిని నేర్పిస్తుంటాం. ఎందుకు? క్షమాపణ కోరుకోవాలి, సమాధానం అడగాలి, మనకి ఇదే తెలిసింది జ్ఞానం. ఓకే, రైట్, ఓకే, అది చేయాలి, చేయొద్దట్లేదు. క్షమాపణ కోరండి, సమాధానం అడగండి, సమాధానం అంటే వీలైనంత మటుకు సాధ్యమైన కూడా అందరితో సమాధానం ఉండదు. వాక్యం ఎందుకంటే తెలుసమ్మా, అందరితో సమాధానంగా ఉండు మరి అనలేదు వాక్యం. ఏమంటే సాధ్యమైనంత మట్టుకు అన్నాడు. ఎందుకంటే ఇది సాధ్యం కాదు కాబట్టి. కొందరు ఎంత చేసినా కూడా కొందరు ఏదో ఒకటి గెలికే రకం ఉంటారు కాబట్టి అది వాక్యం చెప్తారు. సాధ్యమైనంత మట్టుకు అన్నాడు. ఇఫ్ పాసిబుల్ లివ్ పీస్ఫుల్లీ విత్ ఎవ్రీవన్, ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే దేర్ ఇస్ సమ్ ఛాన్స్. అందుకని ఇఫ్ అనేది వచ్చింది అక్కడ, లేకపోతే ఇఫ్ వచ్చేది కాదు వాక్యంలో. సమాధానం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు అంటాడు హ్యావ్ పీస్ విత్ గాడ్. ఈరోజు ఈ లోకంలో ఎవరితో సమాధానం ఉన్నావో లేదో కానీ నువ్వు నడిచే మార్గంలో దేవునితో సమాధాన పడకపోతే ఆ మార్గంలో నడవలేవు, ఆ పరమునకు నువ్వు ఎత్తబడలేవు. కాబట్టి యూ షుడ్ వాక్ విత్ పీస్, బికాస్ దిస్ ఇస్ అ వే ఆఫ్ పీస్. యూ కెనాట్ వాక్ ఇన్ దిస్ వే వితౌట్ పీస్. దేవునితో సమాధానము పొందకుండా చెప్పిన సమాధానం అంటే కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం ఏంటంటే కదా, క్రీస్తు యేసు పక్షమున దేవునితో సమాధాన పడుటని మిమ్మల్ని బతిమాలుకుంటున్నా అంటాడు. పాల్ సేస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ అపీలింగ్ టు యూ సో దట్ యూ కెన్ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడాలి. చాలాసార్లు దేవునితో సమాధాన పడాలి. ఎలా వస్తుంది? కేవలం యేసు రక్తము వల్లనే వస్తుంది ఆ సమాధానము. కేవలం యేసు రక్తం ద్వారా నీకు వస్తుంది. యేసు రక్తము ప్రతి పాపముల కడుగుడు. దేవునికి మానవునికున్న వైరం ఏంటంటే అది పాపము. ఆ పాపం పోవాలంటే సిలువ చెంతకు వెళ్ళాలి. యేసు రక్తములో మాత్రమే నీకు ఆ సమాధానం వస్తుంది. కాబట్టి when you have that peace, then you can walk in the way of peace. It's a way of righteousness. నీతి మార్గం అంటాడు. 2 పేతురులోకి వస్తానికి 2 మార్గాలు అంటాడు. ఒకటి పిల్లలు చేసినప్పుడు 2వ అధ్యాయంలో 21వ వచ్చినట్లు ఒకటి ఇట్స్ ఏ రైచియస్ వే అంటాడు. ఆ నీతి అంటాడు. దేవుని యందు విశ్వసించుటే అబ్రహాముకు నీతిగా ఎంచబడదు. బై ఫెయిత్ యు కెన్ రిసీవ్ దిస్ రైచియస్నెస్. దేవుని నమ్మడం వల్ల వచ్చే నీతి. ఆ నీతి మార్గంలో నడవాలంటే నువ్వు ఆ నమ్మకముగా ఉన్నప్పుడే ఆ నీతి మార్గంలో నువ్వు నడవగలుగుతావు. ఇంకోటి అంటాడు ఇట్స్ అ వే ఆఫ్ ట్రూత్. ఇది సత్య మార్గం. అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు విశ్వాసులతో ప్రాబ్లం అంటే వి వాక్ ఇన్ ఎ ట్రూత్ వే. సత్య మార్గం, వే ఆఫ్ ట్రూత్. వి వాక్ ఇన్ ది ట్రూత్. అంటే నేనే మార్గమును జీవమును సత్యమునే. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ సత్య మార్గంలో నడుస్తున్న నువ్వు జీవంలో ఉంటావు, మరణంలో ఎప్పటికీ ఉంటావు పిల్లలు. ఈ మార్గాల్లో పౌలు మాట్లాడుతున్న ఈ మాటలు దేవుని వాక్య భావం చూసినప్పుడు ఈ మార్గమును గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాక్స్ అబౌట్ ది వే. ఐ డోంట్ నో, నాకు ఎక్కడున్న టైం రైట్. ఓకే, ఇంకా చాలా అంశాలు అందులో ఒక్కొక్క చెప్పేసి ముగిచ్చేస్తాను. అది చేసుకోవాలి. దేవుని వాక్యం ఇక్కడ ఒక వాక్యం చూద్దాం. దేవుని వాక్యంలో ఇదంతా పాల్ మాట్లాడుతున్న మాటల్లో ఉన్నాం. ఇంకా ప్రభు దగ్గర రాలేదు మనం. ఇంకా పాల్ వాస్ గోయింగ్ టు దమస్క్. ఒక మిషన్ మీద వెళ్తున్నాడు. బహుశా ఎలా అంటే ఉత్సాహంతో వెళ్తున్నాడు. ఈ సంఘాన్ని మొత్తం హింసించేసే సంఘాన్ని మొత్తం నా ఆధీనంలో తీసుకుంటారు కదా. సంఘాన్ని చెరబట్టుకొని తీసుకొస్తా, లోపడేసేస్తాను. సంఘం చాలాసార్లు భయపడుతుంటారు. ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఏదైనా జరిగేది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది స్టఫ్ టు స్టే సాలిడ్ ఇన్ ది కియాస్ టైం. అటు ఇటు పరిస్థితున్నప్పుడు అప్పుడు నిలబడమే కష్టం. ఇక్కడ చూసినప్పుడు సంఘము దమస్కులోకి వెళ్తున్నాడు. బహుశా దమస్కు వాళ్ళకి తెలిస్తే కొంచెం అలజడి స్టార్ట్ అయ్యింది సంఘాల్లో. వాడు వస్తుండ్రు బాబు, ఇక ఇబ్బంది స్టార్ట్. గాడ్ అలౌడ్ హిమ్ టు గో నియర్ ది దమస్క్. దమస్కు దగ్గరగా వచ్చాడు. గాడ్స్ టైమింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. మన అలన్ బాబు చదివిన వాక్యంలో కూడా ఐ లవ్ దిస్ టైమింగ్. గాడ్స్ టైమింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. దమస్కులోకి రాలేదు, దమస్కు మధ్యలో ఆపాడు దేవుడు. గాడ్ వాజ్ ఆన్ ది వే.
The way is on the way to change a way. Hallelujah. ఏ మార్గమునైతే హింసించాలనుకుంటున్నాడో ఆయన మార్గంలో ఉండాలి. ఆ మార్గం ఆయన ముందుకు వస్తుంది. ఆ మార్గం ఆయన మార్గమును మలచడానికి వస్తుంది. హల్లెలూయా. ఏ వే గురించి వస్తున్నావు బాబు? ఏ వేలో పోతున్నావు? ఏ వేలో అసలు? God wants to tell him that your way is not good, my way is perfect. Hallelujah. చాలాసార్లు అనుకోండి, చాలాసార్లు కొన్ని నచ్చకపోవచ్చు. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో దేవుడి రోజు సౌల్తో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడు. Your way is not okay with me. Change your way because I am the way. God, the way, in the way to change the way. ఒక మార్గమధ్యములు పట్టుకొని వాడి మార్గమును మలచడానికి వచ్చింది దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గొప్ప దేవుడు. సంఘాన్ని దగ్గర దాకా హింసించినట్టు God says, I am going to stop. I am going to be in the way. చాలాసార్లు మా విశ్వాసంలో ఉంటే కార్యాలు చేస్తాయి. కెన్ ఐ టేక్ కొంచెం టైం తీసుకోవచ్చు, 5 నిమిషాలకి. ఇజ్రాయెల్ అంటప్పుడారా బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఈరోజు నేను పాపం నుంచి ఇలా బానిసత్వం నుంచి బయటకు వచ్చాను. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాను. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడంట, మోషే మొరపెడుతున్నాడు. కొన్నిసార్లు చాలాసార్లు మనకు ప్రార్థన చేయడం బాగా అలవాటు, విశ్వాసం లేదు కూడా. మోషే నాకు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, గాడ్ సెడ్ డోంట్ ప్రే. మోషేతో అంటాడు, మోషే మోకాలండి, ఎందుకంటే ముందు సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది. మోషే మోకాలు చెప్పాడు, నువ్వేలా నాకు మొర పెడుతున్నావు అంటే, వై ఆర్ యు ప్రేయింగ్, వై ఆర్ యు క్రైయింగ్? గాడ్, వాట్ షుడ్ ఐ డూ? వెనుక సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది. ప్రార్థన కాకపోతే నేను చేయగలిగింది ఏముంది? ఈ కొడుకులేమో చేతిలో రాళ్ళు పట్టుకుని చంపేస్తట్టున్నారు. నాకు అన్ని సైపులకైనా మరణమే నన్ను చూస్తుంది. ప్రభు, నేను ప్రార్థన తప్ప చేయగలిగింది ఏంటంటే, ప్రభు అంటాడు, సముద్రం ఉంది, ఉంటే ఉన్నది, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, దాన్ని పాయలుగా చేయన్నాడు. వెళ్ళిపోయాడు. కోరితే ఒక్కసారి వస్తున్నాడు. చాలాసార్లు విశ్వాసలే తెలియదు వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్. What God has given power. పౌలుశీలు పోతున్నప్పుడు ఏమంటారు కదా, ఇదిగో భూమిని తలక్రిందులుగా చేసేవారు మన మధ్యలోకి వచ్చింది. ఇలా ప్రార్థన చేస్తే మనం ఆ వర్షం పడుతుందో లేదో తెలియదు, ఎండు వస్తుందో లేదో తెలియదు, బట్టలు ఆడతాయో లేదో తెలియదు, బియ్యం వస్తాయో లేదో తెలియదు. ఇలా పౌలు కూడా అంటాడు, ఇగో భూమిని తలక్రిందులు చేస్తాడు. భూమిని తలక్రిందులు చేసే శక్తి మనం ఇస్తే ఇంకా అడుకునే స్థితిలో ఉన్నావు. మోషేలా ప్రార్థన చేస్తే ఎలా నువ్వు ప్రార్థిస్తున్నావు? సాగిపో. వెళ్ళినప్పుడు వెళ్ళిపోయారంట. మా రాళ్ళు కూడా వెనకాల పడి వచ్చిందంట. దేవుని దూత అంతవరకు ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడుస్తున్నది వెనక్కి వచ్చిందంట. సో దట్ ఇట్ కెన్ బ్లాక్ ది వే of the Egyptians. Hallelujah. So that we can have a way. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ యొక్క వాగ్దాన దేశమునకు మార్గం ఉండలాగున ఇట్స్ బ్లాకింగ్ ది వే ఆఫ్ ది ఈజిప్షియన్స్. దేవుడు చేస్తాడా లేదా? దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ చూసినప్పుడు దేవుడు సంఘానికి వెళ్తున్నప్పుడు చూసినప్పుడు, దేవుని వాక్యభావం చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు, దేవుడు అక్కడ వచ్చినప్పుడు, దేవుని వాక్యభావం చూసినప్పుడు, అక్కడ ఒక మాట చూసినప్పుడు, దేవుడు ఎక్కడైతే అక్కడ వచ్చాడో పిల్లరా, ఆ దమస్కులో సౌలును పట్టుకున్నప్పుడు, ఆ సౌలును పట్టుకున్నప్పుడు గొప్ప వెలుగు కలిగినంట. గ్రేట్ లైట్ అంటాడు. దేవుడు ఎందుకు లైట్లో వచ్చాడు? గొప్ప వెలుగు వచ్చాడు. ఎందుకమ్మా? ఎందుకు వచ్చాడు దేవుడు లోకానికి? ఎందుకు వెలుగులోకి వచ్చాడు? మామూలుగా వచ్చి మాట్లాడవచ్చు, మధ్య ఆకాశంలో ఆయన నిలబడి మాట్లాడితే ఎవరు వద్దన్నారు. ఆయన వెలుగు వచ్చింది, వెలుగులో నుంచి మాట్లాడాడు. బికాస్ గాడ్ ఈజ్ లైట్. అకార్డింగ్ టు John 8:12, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకంటే పౌలు అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడు, ఇంకా నేను మంచిగా వెళ్తాను, వెలుగులో వెళ్తాను. God says that you are the darkness, I am the light. I am the light. I am the light.
గొప్ప వెలుగులోకి వచ్చి గొప్ప వెలుగులో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్య భావన వచ్చినప్పుడు ఒక వచనం చదువుకుందాం. ఒక వచనము నన్ను చాలా ప్రభావితం చేసిన వాక్యం. వచనం చదువుకున్న ముందుకెళ్దాం. ఇంకా చాలా అంశాలు అందులో నేను క్లోజ్ చేసేస్తాను. ఒక వచనం చూద్దాం బ్రదర్. లెట్ us see one verse. ఒక వర్స్ ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళ్దాం. ఒక్కసారి ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళ్తే పిల్లలు దేవుని వాక్య భావన చూసినప్పుడు 2 కొరింథీ 4:4 చదువు. 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 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు అవిశ్వాసుల కంటే దేవుడు యుగ సంబంధమైన దేవత ఏంటంటే గుడ్డితనం కలగజేస్తాడు. దేవుని వెలుగు చూడకుండా పౌలు అనుకుంటున్నాడు, చాలాసార్లు అనుకుంటాడు, కొన్నిసార్లు ఏమన్నప్పుడు దేవుని వాక్యభావన పౌలు అనుకుంటాడు, ఐఎమ్ సీయింగ్ అనుకుంటాడు. దట్ సేస్ యు ఆర్ ది డార్క్నెస్. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత ఆ నేత్రములకు గుడ్డితనము కలగజేస్తుందంట. అందుకే ఈ became light so that he can have the light of the Lord. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేసినప్పుడు ఆ వెలుగును చూచినప్పుడు ఏమైనా తర్వాత గుడ్డోడు. ఎందుకంటమ్మా నిజమైన వెలుగును చూచాడు కాబట్టి. అంతవరకు చీకట్లో ఉన్నాడు. పౌలుకు తెలియని సిచ్యువేషన్ ఏంటంటే నిజమైన వెలుగును చూచినప్పుడు అతని జీవితం ఎంత అంధకారంలో ఉందో తెలియదు కాబట్టి అందుకే దేవుడు దాని సూచనగా 3 రోజుల పాటు అంధకారంలోకి నెట్టివేశాడు. సో దట్ హీ కెన్ హ్యావ్ ది లైట్ ఆఫ్ ది లార్డ్. లైట్ ఆఫ్ ది లార్డ్. లైట్ ఆఫ్ ది లార్డ్. ఆ వెలుగును చూచినప్పుడు ఆ వెలుగులో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలుతో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద లైట్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన వెలుగులో నుంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు సౌలును పిలిచినప్పుడు ఒక పిలుపు అంటాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నా. దేవుడు మొట్టమొదటిగా ఆయన చేసిన పాపస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన పాప ఉద్దేశమును పాప జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావయ్యా చెప్పేసి ఎవడవయ్యా ప్రభువా నీవంటే ఏమంటున్నాము? ఎవడవయ్యా ఎవడవని అడగలేదమ్మా. అసలైంది లేకపోతే నువ్వు వాక్యం చదివినా కూడా చదవకుండా నీవెవడవు ప్రభువా. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఒక వచనం చూసి ముగించుకున్నప్పుడు దేవుని వాక్య చాలా అంశాలు అందులో వచ్చినాయి. ప్రభు చిత్తం మీద వచ్చేవారంకంటే దేవుని చిత్తం మీద మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఒకసారి చూద్దాం. ఒకసారి రోమ పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఇక్కడ చూడు పౌలు అంటున్న మాట ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు? దేవుని స్వరము ఆ వెలుగును చూసినప్పుడు ఆ వెలుగులోంచి యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎవడవయ్యా ప్రభువా అంటున్నాడు. ఒకసారి చదువుకుందామా? వచనం చదువుకుని ముగించుకుందాం పిల్లలు. ఒకసారి చూద్దాం. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయన లేపనని ఉదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. ఇప్పుడు చెప్పమ్మా, ఒక నిమిషం ఆగు. నోటితో ప్రభువుని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే తప్ప రక్షణ రాదంట. ఇప్పుడు పౌలుకు రక్షణ వచ్చిందా? వచ్చిందమ్మా? కింద చదువు 10వ వచనం. ఇంత డౌట్. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నువ్వు నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు యూ విల్ రిసీవ్ ది సాల్వేషన్. ఒక మాట చెప్పి మొదలు చేస్తాను. నౌ Saul's
వే బికేమ్ గాడ్స్ వే. హల్లెలూయా. ఇప్పటిదాకా సౌలు ఇంకో మార్గంలో వచ్చాడు. ఎప్పుడైతే ప్రభువా అన్నాడో రక్షణ మార్గంలో, ఇది అపోస్తలుల కార్యాలు చదివాం కదా మరి 16:17 రక్షణ మార్గములోకి వచ్చేసాడు. ఎందుకంటే నోటితో ప్రభుగా ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుడిని నన్ను పిలుస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నామో తెలియదు, కానీ ఎప్పుడు దేవుని పిలిచినా కూడా ప్రభువా అని దేవుని నోటితో ఒప్పుకున్నాము. మా యేసు మార్గములో, ఆ నీతి మార్గములో, ఆ రక్షణ మార్గంలో, ఆ సత్య మార్గములో, ఆ సమాధాన మార్గంలో నడవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులు తండ్రి, నీకు వేలాది స్తోత్రము. చక్కని మాటలు మాతో మాట్లాడిన సౌలు పొందించావునైనా ఆ మార్గమును తెలియకనే ప్రకటించాడు. దేవుని మార్గము ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఆ మార్గంలో నడుస్తున్న మేము నాయన నిశ్చయముగానైనా నీతో సహా ఉంటామన్న విశ్వాసం తెలుసు. ఇంతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.